రేపు వస్తాయి కొత్త చట్టాలు. బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీలు లేదు. సంకలో పెట్టుకుని తెస్తావా? మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు ఇంతైన చట్టాలు వస్తాయి. ఉద్యోగంలో క్రిస్టియానిటీ అన్నావో నీ సంగతి చూస్తామంటాం. ఏం చేస్తావు? తిరిగించేసే చట్టాలు రాబోతున్నాయి. బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు, మొండి చట్టాలు రాబోతున్నాయి. ఎలా గెలుస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ వెరుక. మతమే రాజకీయమై, రాజకీయమే మతమై, పెత్తందారులు పెద్దలైపోయి, మోతుబర్లు మత బీజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా కోరలేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాంగా. రేపు పొద్దున ఇంకా వింతలు జరగచ్చు. క్రిస్టియానికి సెపరేట్ కార్డులు, క్రిస్టియానిటీకి సెపరేట్ ఏరియా, క్రిస్టియానిటీకి ఇలా ఉండాలి అలా ఉండాలని. రేపు పొద్దున క్రిస్టియన్ ఆస్తులు అంటారు, తర్వాత క్రిస్టియన్ హక్కులు అంటారు, తర్వాత క్రిస్టియన్ పౌరసత్వం అంటారు, తర్వాత ఇంకేమంటారో. ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో అడుగుతున్నాను. క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను. మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుణ్ణి బలంగా నమ్ముతానంటే కుదరదు, చెప్పాలి. అపోస్తులు చేసిన పని అదే. నమ్మం అన్నట్టుగా జరిగింది. ప్రవచనలవుగో సాక్ష్యం ఇదిగో, ప్రవచనలవుగో సాక్ష్యం ఇదిగో. దావీదు చెప్పాడు, యెషయా చెప్పాడు, యెరెమయా చెప్పాడు, ప్రవచనలవుగో జరిగింది ఇదిగో, దానికి సాక్ష్యం ఏమే. ఇప్పుడు అదే స్టాండింగ్ మనం.